వ్యూవర్స్, ఈరోజు మనం పర్చేస్ బిల్ ఎలా ఎంట్రీ చేయాలి అది చూస్తున్నాము. ఓకేనా? పర్చేస్ బిల్ ఎంట్రీ చేయడానికి మనకి ఇక్కడ పర్చేస్ బిల్ అని ఉంది కదా, షార్ట్ కట్ బటన్స్ లో క్లిక్ చేస్తున్నాను. పర్చేస్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు పర్చేస్ బిల్ అనేది షార్ట్ కట్స్ లో లేదు, మాన్యువల్ గా ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ లో పర్చేస్ అని ఉంటుంది. ఓకేనా? పర్చేస్ హోల్సేల్ బిల్ ఓపెన్ అయిపోతుంది. మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ లో పర్చేజ్ లో వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, పక్కన షార్ట్ కట్ కూడా ఉంది, ఆల్ట్ పి అని. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, కనిపిస్తుంది ఆల్ట్ పి. మీరు ఇన్ కేస్ ఆల్ట్ పి ప్రెస్ చేసినా కూడా మీకు పర్చేజ్ ఎంట్రీ అనేది ఓపెన్ అవుతుంది. సరేనా? హోల్సేల్ బిల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, పర్చేజ్ ఎంట్రీ అని చెప్పి హెడ్డింగ్ ఇక్కడ పైన వచ్చిందా? ఓకేనా? కనిపిస్తుంది కదా, ఆ పర్చేజ్ ఎంట్రీ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు పర్చేజ్ బిల్ కావాలి. సరే, నేను ఒక పర్చేజ్ బిల్ తీసుకుందాము. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక పర్చేజ్ బిల్ అనేది మీకు చూపించడానికి తీసుకున్నాను. ఇది పర్చేజ్ బిల్. సరే, ఈ పర్చేజ్ బిల్ ఏమైతుంది, ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ బిల్లులో నాకు కావాల్సిన డీటెయిల్స్ ఏమి, నేను అసలు ఎప్పుడు కొన్నాను ఇక్కడ ఉంది చూడండి. ఇన్వాయిస్ డేట్ ఎప్పుడు, 1/12/2024. ఓకేనా? నేను ఇప్పుడు ఆ ఇన్వాయిస్ డేట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇన్వాయిస్ డేట్ తో మెన్షన్ చేస్తాను. 01/12. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి కొన్నాను, సరే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి కొన్నానో చూద్దాం. చూడండి, డెమో ఎఫ్ఎం డిస్ట్రిబ్యూటర్ ఎంఆర్పి వైస్, ఇది షాప్ నేమ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆ లెడ్జర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఏవైతే జిఎస్టీ నంబర్, డిఎల్ నంబర్ ఇవన్నీ ఉన్నాయో, జస్ట్ లైక్ టిన్ నంబర్, ఇది టిన్ నంబర్, ల్యాండ్ నంబర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఆ లెడ్జర్ లేదు కాబట్టి ఉంటే సెలెక్ట్ చేసుకుంటాను, లేదనుకోండి F2 ప్రెస్ చేస్తాను. తండ్రి క్రెడిటర్ సప్లై, ఇదే లెడ్జర్ విండోలో F2 ప్రెస్ చేసి ఇది ఎందుకు వచ్చింది, మనకు కొత్త లెడ్జర్ క్రియేట్ అవ్వడానికి విండో ఓపెన్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసి లెడ్జర్ నేమ్ ఏమి, డెమో ఎఫ్ఎంసిజి డిస్ట్రిబ్యూటర్ ఎంఆర్పి, డెమో ఎఫ్ఎంసిజి డిస్ట్రిబ్యూటర్ డెమో పర్పస్ కావచ్చు, నేను డెమోదే చూపిస్తున్నాను. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, వాళ్ళ అడ్రస్ ఏమైతే ఇచ్చారో అదన్నీ మనం ఇక్కడ రాసేస్తాము. ఓకేనా? ఏదైతే అడ్రస్ ఉందో ఇక్కడే. ఓకేనా? అంటే జస్ట్ లైక్ జనరల్ గా మీకు అడ్రస్ అంటే ఎలా ఉంటుంది, అది మెన్షన్ చేయాలి. అడ్రస్ జస్ట్ లైక్ 12/26, ఇది రామా స్ట్రీట్. ఓకే, దాని తర్వాత విలేజ్ అయితే డిస్టిక్, ఏదైతే డిస్టిక్ బిసైడ్ నియర్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ మనం రాసుకుంటాం. ఓకే, రాసుకొని పిన్ కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం రాసేసుకుంటాము. దాని తర్వాత దాంట్లో మొబైల్ నెంబర్ ఏమి ఇస్తాం, మొబైల్ నెంబర్ ఇక్కడ రాసేసుకుంటాము. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత జిఎస్టీ నెంబర్, ఏదైతే జిఎస్టీ నెంబర్ ఉందో జిఎస్టీ నెంబర్. ఓకే, ఒకసారి జిఎస్టీ నెంబర్ చూద్దాము. ఏముంది జిఎస్టీ నెంబర్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, ఇది జిఎస్టీ నెంబర్ 07AA. ఓకే, రాద్దాం. అది 07 ఇదిగోండి
దాని తర్వాత 1H 1H 1Z2 ఓకే, అది చేసే నెంబర్ నేను తప్పు రాసానని చెప్పి అది డెమో పర్పస్ కావచ్చు, ఆ జిఎస్టీ నెంబర్ లేదు. ఓకేనా, ఒకవేళ మీ జిఎస్టీ నెంబర్ కరెక్ట్గా మెన్షన్ చేస్తే ఇది అడగదు. ఓకేనా, ఎంటర్ 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 చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసాను. ఇది మనం చేసింది డెమో ఎఫ్ఎంసీసీ. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. పార్టీ నెంబర్ అంటే బిల్ నెంబర్. ఇక్కడ బిల్ నెంబర్ ఎక్కడ ఉంది చూద్దాం, బిల్ నెంబర్ చూద్దాము. ఓకే, ఇప్పుడు బిల్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది, కనిపిస్తుందా బిల్ నెంబర్. ఈ బిల్ నెంబర్ని మనము ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్ A000002. సరే, ఇప్పుడు A00000002 మెన్షన్ చేశాను. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ నేమ్. సరే, ప్రోడక్ట్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ప్రోడక్ట్ వచ్చేసి కుర్కురే, ఇంకొకటి లేస్ ఇచ్చారు. కుర్కురే కదా, ఎంటర్. కుర్కురే సెలెక్ట్ చేసాము. త్రీ పీసెస్. బటర్ మస్తి 25 రూపీస్. సరే, నాకు అక్కడ ఏం మెన్షన్ చేయలేదు డెమోది కాబట్టి నేను ఏదో ఒకటి దానిలో ఫ్లేవర్ని బేస్ చేసుకొని ఉంటాయి, మనం దాని ప్రకారం తీసుకుంటాము. ఇప్పుడు నేను జస్ట్ ఏదో ఒకటి తీసుకుంటాను. తీసేసుకొని ఇక్కడ ఎంఆర్పి ఎంత ఇచ్చాడు చూద్దామా. సరే, ఎంఆర్పి ఎంత ఉంది, ఎంఆర్పి వచ్చేసి ఇక్కడ ఎంఆర్పి 100 రూపీస్ ఉంది. ఓకేనా, 100 రూపీస్ అంటే అది షీట్ ఎంఆర్పి ఉంటుంది. ఓకేనా, చూడండి రేట్ వచ్చేసి 60, అంటే ఒక షీట్ ఇది ఉంటుంది కుర్కురేది. కాబట్టి ఎన్ని షీట్లు వచ్చినాయి మనకి, 60. ఇది ఒక నిమిషం, క్వాంటిటీ ఎక్కడ ఉంది, 10 షీట్స్ వచ్చాయి. ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 100 ఇచ్చాడు, అంటే మనకి నియర్లీ 20 వస్తాయి అనుకుంటా. ఓకేనా, నేను ఇప్పుడు దాన్ని మెన్షన్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి మనకి జస్ట్ 10 రూపీస్ అనుకుందాం. 10 రూపీస్ తీసుకున్నాము. ఎంత, ఎంఆర్పి 10 రూపీస్. ఓకే, క్వాంటిటీ వచ్చేసి వాళ్ళు ఎన్ని షీట్స్ ఇచ్చారు, 10 ఇచ్చారు. 10 అంటే మనం సింగిల్ పీస్ అమ్ముతాం కాబట్టి 10 × 10 ఎంత అవుతుంది, 100 క్వాంటిటీ, 100 పీసెస్. ఇక్కడ పీస్ రేట్ ఏమి ఇచ్చాడు, 60 రూపీస్. అంటే ఒక షీట్ 60 రూపీస్ అంటే ఈచ్ వచ్చేసి 6 రూపీస్. కాబట్టి నేను ఈచ్ 6 రూపీస్ రాస్తాను. రూపీస్ ఈచ్. ఎంటర్ 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 ఎంటర్. బార్కోడ్ ఏమనంటే ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. ఎస్కేప్. సరే, ఇది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఐటెం ఏముంది, లేస్ 5 రూపీస్. ఓకే, లేస్ మేబీ ఇది 26 గ్రామ్స్ అనుకుంటా, 5 రూపీస్ది. తీసుకుంటాను లేస్ క్లాసిక్ సాల్టెడ్ అని. ఎంత, 5 రూపీస్ ఎంఆర్పి. ఓకే, ఇప్పుడు ఒక నిమిషం, లేస్ 5 రూపీస్ ఎంఆర్పి, కానీ ఇక్కడ ఎంఆర్పి 10 రూపీస్ ఇచ్చాడు. అంటే
మనం తప్పు సెలెక్ట్ చేసుకున్నాం. లేదు క్లాసిక్ సాల్ట్ 10 రూపీస్ది ఎంఆర్పి 10 రూపీస్. ఓకే, క్వాంటిటీ ఎన్ని ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఓకే, సింగిల్ పీస్దే ఇచ్చినట్టున్నాడు. 8 రూపీస్ సింగిల్ రేట్దే ఇచ్చారు. దాని ప్రకారం ఇక్కడ 8 మనకు వచ్చేసి రేట్ ఎంత? పర్చేజ్ రేట్ కూడా 8 రూపీసే పెట్టాడు. ఎంటర్ 11 స్కాన్ చేయొచ్చు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఏముంది? వాల్యూ ఆఫ్ గూడ్స్ మనకి 664 ఉంది. ఓకేనా, 664 ఉంది. మనకి ఇక్కడ డిస్కౌంట్ అనేది ఎక్కడ ఇవ్వలేదు కదా, ఇచ్చామా? ఓకే, ఆల్రెడీ ఉన్న డిస్కౌంట్ తీసుకున్నట్టుంది. నేను తీసేస్తాను. డిస్కౌంట్ మనకి ఏమి ఇవ్వలేదు అందులో. సరేనా, ఒక నిమిషం చూద్దాము డిస్కౌంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు. చూడండి టోటల్ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 664 వచ్చింది. ఓకేనా, దానికి ట్యాక్స్ ఇక్కడ యాడ్ అయ్యి గ్రాండ్ టోటల్ అనేది ఇక్కడ ఉంది. ఇదిగోండి, కనిపిస్తుందా? ఈ పార్ట్ చూస్తున్నా నేను. ఇక్కడ బిల్లులో ఏదైతే 664 ఉందో అది మనకి ఇక్కడ వాల్యూ ఆఫ్ గూడ్స్ లో రావాలి. 664 ఓకే, కానీ ఇక్కడ జిఎస్టీ వచ్చేసి ఇక్కడ చూడండి కింద టోటల్ 16 రూపీస్ రావాలి. నాకు డిస్కౌంట్ అమౌంట్ ఏం రాలేదు. ఇక్కడ డిస్కౌంట్ అనేది 0, కానీ డిస్కౌంట్ ఇచ్చాను. అందుకే నాకు ఇక్కడ 697 అంటే ఇక్కడ చూడండి 665 వచ్చింది. తప్పు కదా. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? అది చేంజ్ చేయాలి. బై మిస్టేక్ నేను సేవ్ చేస్తున్నట్టున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ పైన డిస్కౌంట్ ఇచ్చాను, ఆ డిస్కౌంట్ తీసేస్తాను. నేను 0 కొట్టాను. ఓకే, ఇంకొకటి మీరు అమ్మే రేట్ ఏదైనా ఉంటే ఇక్కడ అమ్మే రేట్ మెన్షన్ చేసుకోండి. ఇక్కడ సేల్ రేట్ దగ్గర మీరు అమ్మే రేట్ మెన్షన్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం 664 వాల్యూ ఆఫ్ గూడ్స్. 664 వాల్యూ ఆఫ్ గూడ్స్. జిఎస్టీ ఎంత? 16.60. ఓకే 16.60 సరిపోయింది. 697.20 బిల్ వాల్యూ. ఓకే, 697 20 ఇది రౌండ్ ఆఫ్ అయినట్టు ఉంది. మనం మెన్షన్ ఇప్పుడు సేవ్ చేయడానికి ఎంట్రీ ప్రెస్ చేస్తాము. ఓకే, ప్రెస్ చేస్తాము. ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తాను. డిస్క్రిప్షన్ది సేవ్ కొడతాను. చూడండి 697 కరెక్ట్గా మ్యాచ్ అయింది బిల్లు. ఎంటర్ కొడతాను. మీరు ఒకవేళ క్యాష్ పే చేసి ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు, లేదంటే అవసరం లేదు. ఓకేనా, ఎంటర్. సేవ్ చేంజెస్ ప్రెస్ చేయగానే నాకు బిల్ అనేది సేవ్ అయిపోయింది. అంతే, ఆటోమేటిక్గా విండో అనేది క్లోజ్ చేస్తున్నాను. ఎస్కేప్ కొడుతున్నాను. అయిపోయింది. ఇక్కడికి బిల్ అనేది నాకు ఇంత క్రెడిట్ ఉందని చెప్పి చూపించింది.